పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ రోజు. అలాగే వాళ్ళ వైఫ్ ని కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుపుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఏముంది, షేక్ జానీ బాషా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేయడానికి ఆల్రెడీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో విచారణ కార్యక్రమంలో అయితే ఉన్నాడో. ఆ అమ్మాయికి సబ్మిట్ చేసిన కేసు అంతా పరిశీలించిన తర్వాత ఆ అమ్మాయి చెప్పింది ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది మొత్తం గ్యాదర్ చేస్తారు. పిన్ టు పిన్ గ్యాదర్ చేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తారు. అది దానికోసం వెయిటింగ్. ఇప్పటి వరకు ఆ అమ్మాయి కేసులో పెట్టిన అబ్యూజెస్ ఏంటంటే, నన్ను మానసికంగా మైనారిటీ తీరక ముందు నుంచి నన్ను వాడుకున్నాడో, శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా నన్ను పాడు చేశాడు. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు అని అడిగితే ఆ అమ్మాయి చెప్పే ఒకటే క్వశ్చన్, నన్ను బెదిరించాడు, బయట ఎక్కడని చంపేస్తానన్నాడో, నీకు ఇండస్ట్రీలో అవకాశాలు రానివ్వకుండా చేస్తానని బెదిరించాడు, అందుకే నేను ఇప్పటిదాకా చెప్పలేదంటే, మరి ఇప్పుడు ఎందుకు చెప్పావంటే ఆ అమ్మాయి ఒక్కటే క్వశ్చన్ చెప్పింది, ఇప్పుడు చెప్పడానికి నేను శారీరకంగా మానసికంగా చాలా కృంగిపోయాను, నా వల్ల కావట్లేదు, నాకు పెళ్లి చేసుకోమని ఫోర్స్ ఎక్కువైపోయింది, మతం మార్చుకోమన్నాడు, మతం మార్చుకొని నన్ను ముస్లింలుగా మతం మార్పిడి చేసుకుని నన్ను పెళ్లి చేసుకోవాలని ఇంటికి వచ్చి అలా ఆయన కూడా నన్ను బాగా ఫోర్స్ చేస్తున్నారు. దాని నిమిత్తమే నేను ఈ రోజున పోలీస్ స్టేషన్కి కేసు పెట్టవలసి వచ్చిందని ఆవిడైతే చెప్తుంది క్లియర్గా. మొత్తం కూడా ఒక 40 పేపర్లు అయితే సబ్మిట్ చేసిందంట ఆయన మీద. మొత్తం శృంగార రాసలీలలు మొత్తం 40 పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లన్నీ కూడా ఒక స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు అందరిని ఇన్వెస్టిగేషన్ చేసిన ఆధారంగా ఎవరి తప్పు ఎవరి తప్పు అనేది కాసేపట్లో తెలుస్తుంది. ఇంకా నాగబాబు గారు ట్వీట్ చేశారు కదా, పరారీలో ఉన్నాడు అంటేనే నీకు అక్కడ తప్పు రుజువైంది అర్థమైందా? అవును కదరా, అలా చూస్తాం. పరారీలో ఇప్పటిదాకా జానీ మాస్టర్ కనబడకుండా తిరుగుతూ ఉన్నాడు. నెల్లూరులో ఉన్నాడేమో, నెల్లూరు వెళ్తే అక్కడెక్కడో లడఖ్లో షూట్ చేసుకుంటా బెంగళూరులో పట్టుబడితే ఎస్ఓటి టీము తీసుకొచ్చింది. ఈరోజు ఇప్పుడే ఇప్పుడే వచ్చాడు ఆయన. ఆవిడ కూడా అక్కడ ఆ కేసుని డైవర్ట్ చేయడానికి చూస్తుంది. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ని సేవ్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా అంటే ఇప్పటి వరకు అయితే ఎవ్వరూ రాలేదు. ఏంటంటే తప్పు కానప్పుడు ఇప్పటిదాకా వెయిట్ చేయకూడదు. తప్పు నీ వైపు లేనప్పుడు తల వంచకూడదు. తప్పు నీ వైపు ఉంది కాబట్టి నువ్వు అక్కడక్కడ దాక్కోవడానికి ట్రై చేసావు. కరెక్ట్ ఎందుకు అవుద్ది బస్సు? తెలిసి కొన్ని తెలియని కొన్ని. ఇప్పుడు ఎవడైనా ఒక చిన్న మంచి పని ఏం చేశాడంటే, జనసేన పార్టీ నుంచి వచ్చిన ఒక అండర్లైన్ ఏంటంటే, నా పార్టీ కార్యకలాపాలకు నువ్వు దూరంగా ఉండు, ఈ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత చూద్దాం. మ్యాక్సిమం తీసుకోడు. ఆయనకున్న మెంటాలిటీకి గన్నపెట్టి కాల్చాలి, ఇంకా కాల్చకుండా వదిలేసాడు. పోనీలే ఈసారికి చూద్దాం అన్నట్టుగా ఏమో కానీ, ఇది మట్టికి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అయితే అంగీకరించడు. నేను ఈ ట్వీట్స్ కూడా ఈ ఫేక్ ట్వీట్స్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా దీని వెనకాల రాజకీయ కుట్ర అంటున్నారు. వైసీపీ వాళ్ళు కావాలని అమ్మాయిని రెచ్చగొట్టి ఇస్తున్నారంటారు. నిజమనుకోవచ్చా? చూడాలి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. అలా కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తే ఈ అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి మరి ఆ అమ్మాయిని పాడు చేస్తున్నా, అత్యాచారం చేస్తున్నా ఇప్పటి వరకు చెప్పలేదు కదా. ఆ కోణంలో కూడా ఆలోచించుకోవాలి. వైసీపీ నేతలు ఏమన్నా హస్తం ఉందేమో దీంట్లో చూడాలి. ఖచ్చితంగా దానికోసమే వెయిట్ చేస్తున్నాం. అసలు నిజాలు ఎంత, అసలు ఎవరిదే జెన్యూను ఎవరిదే ఫేక్ అనేది ఒక గంటలో అయితే తెలిసిపోద్ది. జానీ మాస్టర్ భార్యే కీలకం అసలు దీంట్లో. ఆల్రెడీ ఆవిడ వచ్చింది అంటున్నారు కానీ యాక్చువల్గా ఎస్ఓటి టీం వెళ్ళి తీసుకొచ్చారని తెలిసింది. జానీ మాస్టర్ ఆవిడే దగ్గరుండి ఈ కార్యకలాపాలు అన్నిటికీ కారణం కాబట్టి ఆమె ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా అబ్యూజ్ దాంట్లో కూడా ఒక విట్నెస్ కాబట్టి ఆవిడ కూడా ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ఫోర్స్ చేయడం కానీ, కొట్టడం కానీ, నువ్వు కొట్టి మా ఆయన్ని పెళ్లి చేసుకోవాలి, మా ఆయన దగ్గర పడుకోవాలి, ఇలాంటివన్నీ జానీ మాస్టర్ ఆవిడే దగ్గరుండి జానీ మాస్టర్ని తీసుకొచ్చి చేసిందని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా జానీ మాస్టర్ ఆవిడ కూడా కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అక్కడ ఉండాలి.